నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం ఇండియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్ మరియు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ లేవు. ప్యాకింగ్ ఉచితం. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటువంటి ప్రవాసులకు హాస్పిటల్స్ లోకి నో ఎంట్రీ అని చెప్పేసి ప్రకటించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో తాత్కాలిక లేదా విజిట్ వీసాల పైన కువైట్ కు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రత్యేక కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వాళ్లకు ఆరోగ్య సంరక్షణ సేవలు పొందకుండా నిషేధిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు ఒక నిర్ణయాన్ని జారీ చేశారు. ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కువైటీ పౌరులు మరియు ప్రవాసుల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాము. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ వైద్య సేవల నాణ్యతను కాపాడడం ఈ యొక్క నిర్ణయం యొక్క లక్ష్యమని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నారు. అలాగే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ నిర్ణయం కార్యాచరణ సామర్థ్యం అలాగే సర్వీసెస్ ఏదైతే ఉందో హేతుబద్ధీకరించడం మరియు అత్యంత అర్హత ఉన్న వారికి సేవలు అందించడం పైన దృష్టి సారించామని చెప్పేసి ఆరోగ్య సంరక్షణ వ్యూహానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి ఈ దశ సేవా నాణ్యతను మెరుగుపరుస్తూ ఉంది, రోగి సంతృప్తిని పెంచుతూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్ కు ఎవరైతే విజిట్ వీసాల మీద వస్తూ ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అలో లేదు. వాళ్ళైతే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు చెల్లించి అయితే వాళ్ళకి ఏదైనా రోగం వచ్చితే గానీ ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు అక్కడైతే చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గానీ కువైట్ ఆరోగ్య వ్యవస్థ పైన భారం పెంచదలుచుకోలేదని చెప్పేసి విజిట్ వీసాల మీద వచ్చిన వారు కూడా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించడం ద్వారా డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. కువైట్ లోని కువైటీ ప్రజలకు, ప్రవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, అలాగే దేశానికి విదేశాల నుంచి కువైట్ కు వస్తూ ఉన్న వారికి కువైట్ లోని ఆసుపత్రులలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందించడం మంచిదని చెప్పేసి మరో కొంతమంది తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ విజిట్ వీసాల మీద కువైట్ కు వచ్చే వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం నిషేధమని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.